అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. నాశనం వారి యొక్క అంతం. చివరికి వారు చనిపోయినాక ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్తారు. ఇక్కడ బ్రతికినంత కాలము వారికి దేవుడు ఎవరంటే ఈ లోకంలో బ్రతకడమే దేవుడు. ఈ లోకంలో బ్రతకడానికే ఆ యేసయ్య. వారికి వారు పోషించుకుంటారు. ఈ లోకంలో బ్రతకడానికి యేసయ్య, ఈ లోకంలో ఆరోగ్యం కోసం యేసయ్య, ఈ లోకంలో జీవితంలో అద్భుతాలు జరగటానికి యేసయ్య, మా కుటుంబాల్లో అన్ని కార్యక్రమాలు జరగటానికి యేసయ్య, మాకు సంపాదించినంత క్షేమంగా ఉండడానికి యేసయ్య, ఆర్థికంగా ఆశీర్వదించడానికి యేసయ్య, అన్నిటికీ యేసు ప్రభే. కానీ హృదయం మార్చుకోవడానికి లేదు, మారుమనసు పొందటానికి లేదు, ప్రభుకి ఇష్టంగా మార్చుకోవడానికి ఆయన అడుగులను అనుసరించి ఆయన వెంబడించే స్థితి లేదు. ఇది ఎవరికి వారు పోషించుకుంటారు, తమ్మును తామే పోషించుకుంటారు, జీవిస్తారు. మనకు దేవుని మీద ఆనుకొని దేవునిని అనుసరించి ఆయన ఇచ్చినది మనం తీసుకోవటానికి, ఆయన చేత మనం పోషించబడ్డానికి, సంరక్షించబడ్డానికి, సిద్ధపడడానికి దేవుడు పిలిచాడు. మనకు మనం చేసుకోవడానికి పిలువబడలేదు. అది భక్తిహీనత. అలాంటి స్థితిలో వీరుంటారు. ఎందుకంటే వారి లోకంలో జీవించడమే వారికి ధ్యేయం, వారి కడిపే దేవుడు. తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుచున్నారు. భూ సంబంధమైన వాటి యందు, ఈ లోకంలో సంపద, ఆస్తి, గొప్పతనం, వాటి యందు మనస్సు ఉంచుకోకూడదు. మీ పౌరస్థితి పరలోకమందున్నది. మీరు అక్కడ నుండి ప్రభు కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. నిరీక్షణ ఉన్నారా? మారు మనసు పొంది ప్రభు గొర్రెలుగా మార్చబడితే ఇవన్నీ మనకు సాధ్యమే. మారు మనసు పొందకుండా మేకలుగానే ఇంకా వేరే వేరే రీతులుగా మనం ప్రభు సన్నిధికి వస్తే ఇవి మనకు చెలవు. ఈ వాక్యాలని మనకు పట్టవు. ఈ వాక్యాలని మన హృదయంలోకి పోవు. మనం వీటిని తృణీకరిస్తాం. అలాంటి స్థితిలో మన ముందు దేవుడు పెట్టాడు.